పెళ్లి పెట్టుకున్నాను బాబు. ఇల్లు ఖాళీ చేయండి. ఏమిటా ఖాళీ చేసేది? దగ్గర పెట్టుకొని ఇల్లు ఖాళీ చేయమంటానికి వచ్చావా? అది కాదు బాబు. నార్మల్ ఒకసారి చేస్తే బుద్ధి లేదా నీకు? పైగా పెద్ద మనిషివి. కావాలంటే నీ కూతురు పెళ్లి సత్వం చేసుకో. నేను సత్య ఖాళీ చేయం. అది కాదు బాబు. ఇంకోసారి ఇలా వచ్చావంటే మక్కలు ఎరగొడతాను, జాగ్రత్త. బాబు బాబు బాబాయ్. మీరేనా బాబు పిలిచింది? అవును రామనారెడ్డి గారు, ఏంటి గొడవ? ఏం చెప్పమంటారు బాబు? 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నారు. అద్దె ఎవరు ఇల్లు ఖాళీ చేయరు. పై మాసంలో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. సొంత ఇంట్లో శుభకార్యం చేసుకునే యోగం లేకుండా పోయింది. అదేమిటంటే చావబడతా ఉంటున్నారు. కోర్టుకి వెళ్ళొచ్చుగా బాబాయ్. కోర్టుగా? పేరు బతుకుండగా కేసు తెలరు బాబు. ఉన్న ఇల్లు అమ్ముకుని ఊళ్ళు పట్టుకుని అడుక్కు తినాలి. సాయి, ఈ రమణారెడ్డి గారి కేసు ఏం చేద్దాం? టేకప్ చేద్దాం. వాళ్ళని ప్యాకప్ చేద్దాం. గుండాయిజం. అయితే ఎవరు తలుపుకోటండి. మళ్ళీ ఎందుకు వచ్చావా నువ్వు? ఇల్లు నాదయ్యా. ఇల్లు నీదే, ఇంట్లో ఉండేది మేము, ఇల్లు ఖాళీ చెయ్యము అని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? కోర్టుకెళ్ళ ముందు చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు బాబా? నా కర్మ. చూశారుగా బాబు, ఇది వరుస. మళ్ళీ ఎందుకు వచ్చావా నువ్వు? ఏమనుకుంటున్నారా మీరు మా గురించి? వదిలేసేయండి పాపం. రండి. ఇంపార్టెంట్ కాగితాలా చేతులు కనిగండి. ఇంకోసారి ఏరియాలో కనబడితే మక్కలను కొడతాను రా రాస్కెల్స్. వెళ్ళొస్తా అండి. మీరు ఎన్నటికీ తీర్చుకోలేను బాబు. ఇది ఉంచండి. నేను డబ్బు కోసం పని చేయలేదండి. అమ్మాయి, నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నీకోసం ఇల్లంతా ఎత్తుకొస్తున్నానమ్మా. మా అమ్మాయి కూడా ఇలాగే వంటక్క కూర్చునేది. అమ్మాయి, వీళ్ళంతా నన్ను పిలిచి పెడతారు. నువ్వు ఎట్టవేం తెల్లే? మా అన్నయ్యకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు రోజు అన్నం పెడతాంట. మా తల్లే, మా అమ్మాయి, మా తల్లే. ఇంట్లో డబ్బు లేదు కదా, వంటలా చేసావు? పక్కింటి డ్రామా ఆర్టిస్ట్ రాజేశ్వర్ గారు లేరు, ఆవిడిచ్చారన్నయ్య. అప్పటికావా? మరి ఏం తోచక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అన్నయ్యకి ఉద్యోగం దొరికిందా? లేదండి. దొరుకుతుందిలేమ్మా. ఈ పూట వంట ఏం చేశావు? ఇంకా చేయలేదండి. అన్నయ్య రావాలి. నీకు పాటలు ఏమన్నా వచ్చా? పర్వాలేదు, సిగ్గుపడకు. ఏం పాటలు వచ్చు? శంకరాభరణం పాటొచ్చండి. ఏది పాడు. చాలా బాగా పాడావే. మా నాటకంలో వేషం వేస్తావా? వద్దండి. నాటకానికి 50 రూపాయలు ఇస్తాను. ఎంత ఇస్తారు? 50 రూపాయలు ఇస్తాను. మీ అన్నయ్య ఉద్యోగం వచ్చేదాకా డబ్బు వాడుకోవచ్చు. చేస్తానండి. ఇదిగో 50 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకో. థ్యాంక్స్ అండి. సిగ్గులేదు నీకు? తిండి పెట్టలేదు చేతగానే అనుకున్నావా? ఇదిగో నా రక్తం డబ్బు తీసుకొచ్చాను. నేను కష్టపడి చదువుకున్నది నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, నాటకాల్లో అంగప్రదర్శన చేసి డబ్బులు సంపాదించాలి కాదు. ఇలాంటి పని మరోసారి చేస్తే నిన్ను చంపి నేర్చిస్తాను. క్షమించండి. ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టా? 10 రూపాయలు. మిగిలింది నాటకాలు నటించడం నాకు ఇష్టం లేదు. నీ అభిమానానికి నాకు కృతజ్ఞతలు. వస్తా. నాటకాల్లో నటించి ఆడదంటే ప్రతి వాడికి అలసే. నమస్కారం అమ్మా. ఎవరు మీరు?
నా పేరు కోటయ్య అంటారండి. ఆనంద్ ఇండస్ట్రీస్లో కార్మికుడిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రమాదవశాత్తు నా చెయ్యి విరిగిపోయింది. ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించి నాకు ఈ మొండి చెయ్యి మిగిల్చారు తల్లి. ఈ అన్యాయాన్ని మీ పేపర్లో రాస్తే కనీసం భయపడి నాకు ఏదైనా... అలాగా, తప్పకుండా పేపర్లో రాస్తాను. మీ యజమానులు కలిసి నష్టపరిహారం విషయం కూడా మాట్లాడతాను. మీరు జర్నలిస్ట్ కదా, మా ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో ఏమిటి మీకు అంత ఇంట్రెస్ట్? నేను సోషల్ వర్కర్ని కూడా. ఓ, అయితే ఒకటి శాలరీ జాబు, ఇంకొకటి ఆనరీ జాబ్ అన్నమాట. ఒకటి వృత్తి ధర్మం, ఇంకోటి వ్యక్తిగతమైన సహాయం. మీలాంటి సంఘ సేవకులు మన దేశానికి చాలా అవసరం. మీ ఫ్యాక్టరీ కార్మికుడు కోటయ్య డ్యూటీలో ఉండగా అతని చేయి విరిగిపోయింది. అతను ఎన్నిసార్లు హెచ్చరించినా మీరు పట్టి పట్టినట్టు ఊరుకున్నారట. అతనికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. కోటయ్య నష్టపరిహారం విషయంలో మా పార్ట్నర్స్ అందరం కలిసి ఆలోచించుకుని చెప్తాం. కాస్త టైం ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి. దయచేసి మంచి మనసు ఆలోచించండి. మీరిచ్చేది ఆ పేద కార్మికుడికి కొండంత అండగా ఉంటుంది. వస్తాను. అల్లుళ్ళు, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు అన్న దానిలో చాలా అర్థం ఉందని ఇప్పుడు అర్థమైందయ్యా. ఈ పిల్ల తెగ తిరుగుతోంది. ప్రతి కార్మికుడు చెయ్యి విరగొట్టుకుంటే నష్టపరిహారం కనీసం 25,000 ఉంటుందే. అంటే అది వాడి జీవిత సంపాదన. వాడికి పోయేది చెయ్యి, మనకు పోయేది 25,000. ఇలా ప్రతివాడు చేస్తే ఎలా మావా? ఫ్యాక్టరీ మూసుకుని పంజాగుట్టలో పళ్ళప్పుడు అమ్ముకోవాలి. నువ్వు నా సాగరేనా? సాగర్, ఇన్నాళ్ళకి కన్న తల్లి గుర్తుకొచ్చాడా నీకు? ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలిపెట్టమని నాకు తెలుసు. నేను నీ కోసం రాలేదు. చూసారా బాబు, చూసారా? మంచి కూర చెబితే వీడి కన్న తండ్రి కూడా కషాయం అయిపోయాడు. పైసా పైసా కూడబెట్టింది నాతో పాటు కాడి దగ్గర రాదని తెలుసు. నా కన్న కొడుకు కళ వరకు కష్టపడకూడదని. బాధపడకండి సాగర్, నీ ప్రవర్తన ఏం బాలేదురా. సాయి, ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవచ్చు. రాజ్, నన్ను నీ ఇంట్లోకి రమ్మంటావా, వచ్చిన దారిన వెళ్ళిపోమంటావా? సాగర్, పదరా. రారా. బాబు, మా వాడికి కాస్త బుద్ధి చెప్పండి. సాగర్, ఎందుకురా ఈ వయసులో ఆయన బాధ పెడతావు? రాజ్, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తూర్పు, నేను పడమర, 2 దిక్కులు కలపు. నన్ను కనటం ఆయన దౌర్భాగ్యం, ఆయన కొడుగ్గా పుట్టడం నా దురదృష్టం. దట్స్ ఆల్. ఇంకేం మాట్లాడు. హలో. హలో. ఏమిటండి అంత షాక్ అయ్యారు? ఏ అదృష్ట దేవతో మా ఇంటి ముందు ప్రత్యక్షమైందనుకున్నాను. రండి, లోపలికి రండి. సాగర్, నమస్తే. సాయి గుర్తుపట్టారనుకుంటాను. ఎందుకు గుర్తులేరు? ఆశాజీవి అభినవ శ్రీశ్రీ. బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాం. అనుకోకుండా మీ మిత్రత్రయాన్ని కలిశాను. దుష్టమిత్రత్రయం మాత్రం కాదండి, కర్త కర్మ క్రియలం ఒకచోటే ఉంటాం. కూర్చోండి. సారీ, మా ఇంట్లో కుర్చీలు. పర్వాలేదులేండి. కుర్చీల కంటే చాపే మీ హృదయాల్లో విశాలంగా ఉంటుంది. కూర్చోండి. సో కైండ్ ఆఫ్ యూ. కూర్చోరా. మంచినీళ్ళు కావాలా? వద్దండి, థ్యాంక్స్. జర్నలిస్ట్ గారు నిరుద్యోగుల నివాసానికి వచ్చారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూ అండి? అబ్బే, అది కాదండి. ఏమండి, మీ ఉద్యోగం గురించి రావు గారని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ తో మాట్లాడాను. నా ఉద్యోగం గురించా? చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ రా రాజు. నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్. మీకు ప్రయత్నిస్తాను. చూడండి, రేపు ఉదయం 9 గంటలకల్లా వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఆయన తప్పకుండా మీకు ఉద్యోగం